పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఈ రెండు విషయాలు మీ ముందుంచి నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఈ రోజున ఈ వాస్తవిక ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో నిర్లక్ష్యం చేయబడుతున్న, అలాగే మరిచిపోతున్న, అలాగే సంపూర్ణమైన గ్రహింపు అవగాహన లేకుండా ఉన్న విషయం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్మ. కొంతమందికి పరిశుద్ధాత్మను గురించి అవగాహన ఉండదు. కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తాయి, కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మను గురించే మర్చిపోయినాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు లేదా ఈ పరిశుద్ధాత్మని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని వాక్యం దగ్గరికే రావాలి. A.W. టోసర్ అన్న ఒక గొప్ప సేవకుడు ఉన్నారు, ఆయన చనిపోయారు. ఆయన ఈ విధంగా అంటారు, నూతన నిబంధన సంఘాలు పరిశుద్ధాత్ముని పక్కన పెట్టేస్తే 95% వాళ్ళు అలాగే కొనసాగచ్చు. పరిశుద్ధాత్ముని సంఘాలు పక్కన పెట్టేస్తే 95% వాళ్ళు కొనసాగచ్చు వాళ్ళ ఆరాధనలో. కానీ పరిశుద్ధాత్ముడే సంఘాలను పక్కన పెట్టేస్తే ఏమాత్రం కొనసాగలేవు. తేడా స్పష్టంగా తెలుస్తుందంటే, సంఘము పరిశుద్ధాత్మను పక్కన పెట్టేస్తే, పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెట్టేసిన ఏదో అరకొరగా ఏదో భక్తి పేరు చెప్పుకుంటా, నామకార్థంగా ఏదో భక్తిని చేసుకుంటా కొనసాగించుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడే సంఘాన్ని పక్కన పెట్టేస్తే, ఈ సంఘం నాకొద్దు, ఈ బిడ్డలు నాకొద్దు, ఈ ప్రజలు నాకొద్దు అని పరిశుద్ధాత్ముడే సంఘాన్ని, ప్రజలను పక్కన పెట్టేస్తే వాళ్ళ జీవితాలు ఆధ్యాత్మికంగా ఎంత మాత్రము కొనసాగలేవు. అప్పుడు మాత్రమే తేడా చూస్తారండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలమవుతున్నారు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అపొస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని కార్యాల గురించి, పరిశుద్ధాత్మని గురించి చాలా బాగా వివరించారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షం అవడం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని గురించి ఏ విధంగా పలికారు, ఏవేవి సంగతులు పలికారు అక్కడ చూస్తాం. దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఒకడు నీటి మూలంగా పుడితే పరలోక రాజ్యం చూస్తాడు, కానీ ఒకడు ఆత్మలో పుడితే, ఆత్మ బాప్తీసం పొందితే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తేడా చెప్తాడు ఆయన. నీటి బాప్తీసం అనేది సేవకులు ఇస్తారు, పరిశుద్ధాత్మ బాప్తీసం అనేది ఏ సేవకుడు ఇవ్వలేడు, పరలోకం నుండి దేవుడే దించాలి. నీటి బాప్తీసం ద్వారా సేవకుడు దేవుడి చేతికి దేవుడు సొంతం చేస్తాడు దేవుని బిడ్డలను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తానే స్వయంగా మనుషులను ప్రేమించి పరలోకం నుండి ఇవ్వాలి. ఎవరు ఇవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని గురించి ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మని గురించి ఆయన చెప్పారు. అలాగే పౌలు గారు కూడా పరిశుద్ధాత్మని గురించి ఆయన చెప్పారు. పరిశుద్ధాత్మని గురించి ఆయన చెప్తే ఏమంటాడంటే, ప్రస్తుత కాలాన్ని పరిశుద్ధాత్మ యుగం అన్నాడు. ఏ యుగం? పరిశుద్ధాత్మ యుగం. ఇంకా మనకు అర్థం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ ప్రభుత్వంలో ఉన్నామంటాడు. గవర్నమెంట్ ఆఫ్ స్పిరిట్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రభుత్వంలో ఉన్నాం. ఇంకా ఆయన చెప్తాడు, నానార్థాలతో చెప్తాడు ఆయన, పరిశుద్ధాత్మ వ్యవస్థలో ఉన్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ మండలంలో ఉన్నాం. మనం అంటాం, మీరే మండలంలో ఉన్నారండి? గొడ్లవల్లేరు మండలం అండి. ఇప్పుడు పౌలు గారిని అడిగితే, ఆత్మీయ లోకంలో, ఆత్మీయ కోణంలో పౌలు గారిని అడిగితే పౌలు గారు అంటాడు, నేను పరిశుద్ధాత్మ మండలంలో ఉన్నా, పరిశుద్ధాత్మ వ్యవస్థలో ఉన్నా. వ్యవస్థ అంటే ఏ సిస్టమ్ ఆఫ్ ఆర్డర్, ఒక సిస్టమ్ అనమాట. మాకుందండి మంచి సిస్టమ్ అండి, మాదంతా సిస్టమేటిక్గా జరిగిద్దండి, అంటే మాదంతా ఒక ఆర్డర్లో జరిగిద్దండి, మాదంతా ఒక వ్యవస్థ. మాకు అధికారి ఉన్నాడు, ఆయన కింద మంత్రులు ఉన్నారు, ఆ అధికారి చెప్పింది మంత్రులు చేయాలి, మంత్రులు చెప్పింది కింద వాళ్ళు చేయాలి, ఒక వ్యవస్థ. పౌలు గారు అంటాడు, పరిశుద్ధాత్మ వ్యవస్థలో ఉన్నాం, పరిశుద్ధాత్మ మండలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ ప్రభుత్వంలో ఉన్నాం. ఆ ప్రభుత్వంలో పరిశుద్ధాత్ముడు అధికారి, ఆ అధికారి ఏలతాడు.
పరిశుద్ధాత్మ ప్రభుత్వంలో మనం ఉన్నాం, పరిశుద్ధాత్మ వ్యవస్థలో ఉన్నాం, పరిశుద్ధాత్మ మండలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. అందుకనే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అంటాడు. ఆ యుగంలో ఉంటారు. పరిశుద్ధాత్మ ఎవరు? కొన్ని మాటలు నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక మాట చదువుదాం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీ పత్రికలో ఆయన పరిశుద్ధాత్మని గురించి చాలా చక్కగా ఆయన చెప్పారు. ఇంకా పరిశుద్ధ లేఖలలో చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నేను వారం కొద్ది కొద్దిగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదామా. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకి కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవనికి నీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. ఇక్కడ పౌలు గారు ఆత్మల గురించి ప్రస్తావించారు. ఇక్కడ ఆయన 3 విధములైన ఆత్మల గురించి ఆయన చెప్పారు. ఒకటి మనుష్యాత్మ. ఏంటిది? మనుష్యాత్మ. 2 దేవుని ఆత్మ. 3 లౌకికాత్మ. స్పిరిట్ ఆఫ్ మెన్, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ వరల్డ్. లౌకికాత్మ, మనుష్యాత్మ, దేవుని ఆత్మ. మనుష్యాత్మ అంటే మనుషులు మనం కలిగి ఉండే ఆత్మ. దేవుడు మనలో ఆత్మను పెట్టాడు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. లౌకిక ఆత్మ అంటే ఈ లోకము కలిగి ఉన్న ఆత్మ. స్పిరిట్ ఆఫ్ వరల్డ్ అన్నారు. లౌకికమైన ఆత్మ. లోకం, లౌక్యం కలిసి ఉంటాయి. లౌకికాత్మని గురించి ఆయన మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మని గురించి మాట్లాడారు. మనుష్యాత్మని గురించి మాట్లాడారు. మనుషుని ఆత్మని గురించి, దేవుని ఆత్మని గురించి, లౌకికాత్మని గురించి మాట్లాడుతూ మనుష్యాత్మ కలిగిన వాడి సంగతులు వాడికే తెలుస్తాయి, దేవుని యొక్క సంగతులు వాడికి అర్థం కావు. ఎందుకంటే మనిషి ఆత్మ మాత్రమే కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మను దేవుని ఆత్మను కలిగి ఉండలేదు. కాబట్టి ప్రకృతి సంబంధి అయిన మనుషుడికి దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించలేడు, గ్రహించలేడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించగలడు, అంటే గ్రహించగలడు. అలాగే లౌకికాత్మ ఉంది. లౌకికాత్మ కలిగినా కూడా దేవుని యొక్క సంబంధమైన విషయాలు లౌకికాత్మ కలిగిన, లౌకికాత్మకి విరుద్ధమైంది పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ విషయాలు లోకం అర్థం చేసుకోలేదు. ఈ 3 విషయాల గురించి ఆయన మాట్లాడుతూ పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి ఆయన ప్రస్తావిస్తారు. ఆయన పరిశుద్ధాత్ముడు ఎవరో ఆయన చెప్పారు. పరిశుద్ధాత్మ ఏం కార్యాలు చేస్తుందో ఆయన చెప్పారు. అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? కొంతమంది పరిశుద్ధాత్ముడి గురించి అదొక శక్తి మాత్రమేనండి, ఏమో అసలు ఉందో లేదోనండి. చాలామంది ఏదో పరిశుద్ధాత్మ వచ్చినట్టు ఏయో మాట్లాడేస్తారండి, ఏవేవో భాషలు అంటారండి, ఏదో అర్థం కాని మాటలు మాట్లాడతారండి, ఏదో అసలు వాళ్ళు ఏ లోకంలో ఉంటారో తెలియదండి. కొంతమంది వాళ్ళు తాగినట్టు ఊగుతూ ఉంటారండి, ఏంటంటే పిచ్చిగా చప్పలు కొట్టేస్తూ ఉంటారండి. వీళ్ళందరూ ఇలా నటన అనేది చేస్తున్నారండి. ఇలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కౌతరంలో 2019 సంవత్సరం జనవరి 26వ తారీఖున అభిషేక ఆరాధన జరిగినప్పుడు ఇలా అనుకున్న ఆయన ఒక ఆయన అభిషేకం పొంది. ఎంతోమంది పరిశుద్ధాత్మని గురించి విరుద్ధమైన భావాలు, విరుద్ధమైన అభిప్రాయాలు, వ్యతిరేకమైన భావాలు, ఉద్దేశాలు కలిగిన వారు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మను గురించి అవగాహన కలిగిన వారు పొందుకునే సంతోషం, పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో చేసే కార్యాలు అసాధారణమైనవి. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆయన చెప్తూ ఉంటారు. ఆయన సేవా పరిచయంలో ప్రాముఖ్యంగా ఆయన నొక్కి ఒక్కడి నుంచి చెప్పింది దేని గురించి అంటే ఆయన సువార్త అంతా యేసుక్రీస్తు ప్రభువారి మీద బేస్ అయింది. యేసుక్రీస్తు ప్రభువారే ఆధారం ఆయన సువార్తకి. కల్పనా కథల ద్వారా నేను సువార్తను ప్రకటించలేదంటాడు, వాక్చాతుర్యంతో నేను బోధించట్లేదంటాడు, జ్ఞానాన్ని ఉపయోగించి నేను బోధించట్లేదంటాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకుని ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. చచ్చేంత వరకు కూడా అలాగే వెళ్ళారు, మార్పు లేదు. అద్భుతమైన రీతిలో అద్భుతమైన కార్యాలు పౌలు గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు జరిగించాడు. పరిశుద్ధాత్ముని కొంతమంది దేవుడిగా నమ్మరు.
కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇది చాలామందికి చాలా వరకు ఈనాడు చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే పరిశుద్ధాత్మ. ఎందుకంటే అర్థం కాదు, చాలా కాంట్రవర్షియల్, అంటే విరుద్ధ భావాలతో ఎప్పుడు కూడా నలిగిపోతూ ఉండే అంశం. క్రైస్తవులే కానీ తోట క్రైస్తవుడు పరిశుద్ధాత్మ ఉంది అంటే ఒక ఆయన నమ్మడు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి అంటే నమ్మడు. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి అంటే నమ్మడు. పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఫలాలు ఇస్తాడు, ఆ ఫలాలు పొందుకోవాలి అంటే నమ్మడు. మీరు ఏదేదో చెప్తున్నారండి, అవన్నీ అక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, యెహోవా దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిసం ఏంటి? ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నాం కదా. పరిశుద్ధాత్మని గురించి వాదించే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మని గురించి తప్పగా బోధించే వాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను సత్యం. కానీ పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతారో వారు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు. పరిశుద్ధాత్ముడు ఎవరు? కొంతమందికి ఆయన దేవుడు కాదు, కొంతమందికి ఆయన ఎవరు మిస్టికల్ పవర్, అంటే దాగి ఉన్న ఏదో శక్తి, కంటికి కనబడని శక్తి. కొంతమందికి ఇంకేయో భావాలు చెప్తూ ఉంటారు, ఏయో అర్థాలు తీస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవుడు పరిశుద్ధ లేఖనంలో ఏముంచారు? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. మన వ్యక్తులు, మన ప్రజలకి ఏముంటాయి అంటే భావోద్రేకాలు ఉంటాయి, అవునా? ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, గట్టి గిల్లేమనుకుంటే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు, దుఃఖపడతాడు. వ్యక్తి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఏడుస్తాడు. ఆయన దుఃఖపడతాడు. ఆయన నీకు బాధ కలిగితే ఎలా ఏడుస్తావో పరిశుద్ధాత్ముడు కూడా ఏడుస్తాడు. నీకేదైనా నచ్చింది దొరికితే ఎంత సంతోషిస్తావో ఆయన కూడా సంతోషిస్తాడు. పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది, పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు. పరిశుద్ధాత్ముడికి సొంత చిత్తం ఉంది. చిత్తం ఇవన్నిటికీ తీయాలంటే ఒక బైబిల్ క్లాస్ అయిపోతుంది. సొంత ఇష్టం ఉంది పరిశుద్ధాత్ముడికి. నీకెలాగో చిత్తం ఉంటుందో పరిశుద్ధాత్ముడికి కూడా చిత్తం అనేది, ఇష్టం అనేది ఉంటుంది. ఎమోషన్స్ ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి. ఆయన దుఃఖపడతాడు, ఏడుస్తాడు. ఒకవేళ నీ ప్రవర్తన, నీ జీవిత విధానం నచ్చకపోతే నీలో నుండి వెళ్ళిపోతాడు. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు మనల్ని సరిగ్గా చూడలా, పట్టించుకోవాలా, సరిగ్గా ఆతిథ్యం ఇవ్వాల, ఇంకోసారి అనుకుంటాం, ఇంకోసారి ఇంటికి రాకూడదు, వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్ముడు ఎవరైనా నచ్చకపోతే వారి హృదయంలో నుండి వెళ్ళిపోతాడు. పరిశుద్ధత లేని చోట పరిశుద్ధాత్ముడు ఉండలేడు. పవిత్రత లేని చోట పరిశుద్ధాత్ముడు ఉండలేడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి అంటే నీలో పవిత్రత ఉండాలి. దుఃఖపడతాడు, మనుషుల నుండి అవసరమైతే వెళ్ళిపోతాడు, సంతోషిస్తాడు, సొంత ఇష్టం కలిగి ఉంటాడు. ఆ ఇష్టాన్నే మనల్ని కూడా చేయమంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన పరిశుద్ధాత్ముని గురించి విషయాలు ఉన్నాయి. మరి ఈ పరిశుద్ధాత్ముని గురించి కొంతమంది చెప్పేటట్లు ఆయన దేవుడు కాదా? దేవుని వాక్యలేఖనం ఏం సెలవిస్తుంది? కొన్ని మాటలు నేను చెప్తాను. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయన దేవుడు. తండ్రి కుమారకి ఇచ్చిన ప్రాధాన్యత పరిశుద్ధాత్మకి ఈనాడు లోకమే ఒకట్ల. తండ్రి కుమారుని దేవునిగా నువ్వు ఎలా నమ్ముతున్నావు, పరిశుద్ధాత్మని కూడా దేవుడిగా నువ్వు నమ్మాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను, కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కానీ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సఫీరా పొలం అమ్మి కొంత డబ్బును తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెడతారు. పేతురు పాదాల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు ఎంత కమ్మారో, ఎంత తీసుకొచ్చారో మొత్తం పేతురికి తెలుసు. పేతురికి ఎవరు బోధించారు? పరిశుద్ధాత్ముడు బోధించాడు. పరిశుద్ధాత్ముడు బోధించాడు కాబట్టి పేతురు దగ్గరికి ధనాన్ని తీసుకుని వచ్చినప్పుడు పేతురు గారు వారితో ఇలా అంటారు, అననీయ నువ్వు పొలం అమ్మావు, డబ్బును తీసుకొచ్చావు, నువ్వు నాకు ఇంత డబ్బు దేవుని దగ్గరికి తీసుకురామని నేనేమనలేదు కదా. నువ్వు నిశ్చయించుకున్నావు, పొలం అమ్మావు, ఇంత తీసుకొచ్చి పొలం అమ్మిందా తీసుకొచ్చి ధనం ఇవ్వాలనుకున్నావు, నీ అంతటా నువ్వు తీర్మానం తీసుకున్నావు. కానీ నువ్వు తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండకుండా నువ్వు మనస్సును మార్చుకుని ఇవ్వవలసినంత కాకుండా తక్కువగా నువ్వు ఇస్తున్నావు. నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపరుస్తున్నావు అంటాడు. ఎవరిని? పరిశుద్ధాత్మ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు ఆయన చెప్తుంటే, చదువుతుంటే అంటూ అసలు నిజంగా వాళ్ళకి విద్య లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి ఆ
కొన్నిసార్లు మనుషులు మాట్లాడుతుంటే పదాలు కలవు కదా, వైరుధ్యం వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి విద్య లేకపోయినా పామరులైనా పరిశుద్ధాత్మ దేవుడు చూడండి అసలు ఎలా పలికిస్తాడో, ఎలా రాయిస్తాడో. ఆయన అంటూ పరిశుద్ధాత్మను ఎలా మోసపరుస్తావు? నువ్వు పరిశుద్ధాత్మను మోసపరుచుచున్నావు కదా, నువ్వు మనుష్యునితో కాదు దేవునితోనే అబద్ధమాడేశావు. పరిశుద్ధాత్మ నథింగ్ బట్ దేవుడు. పరిశుద్ధాత్మను నువ్వు మోసపరచాలనుకుంటున్నావు, మనుష్యులతో కాదు దేవునితోనే నువ్వు అబద్ధమాడేశావు. అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. ఆ దేవుడు దుఃఖపడతాడు, ఆ దేవుడికి భావోద్రేకాలు ఉన్నాయి. ఆ దేవుడు నువ్వు నచ్చితే నీలో ఉంటాడు, నువ్వు నచ్చకపోతే ఆయనకి నచ్చినట్టు ఉండకపోతే వెళ్ళిపోతాడు. ఆ దేవుడికి చిత్తం ఉంది, సొంత ఇష్టం ఉంది. ఆ ఇష్ట ప్రకారం మనం బ్రతకాలని కోరుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లోపల ఉండి నడిపిస్తాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు తెలుసా? అసలు దేవుడి గురించి చెప్పాలి అంటే ప్రజలు ఏం చెప్తారో తెలుసా? కొద్దిగా ధర్మశాస్త్ర పండితులైన, జ్ఞానం కలిగిన వారు, కొద్దిగా ఆత్మ సంబంధమైన అనుభవాల్లో పెరిగేవాళ్ళు దేవుడి గురించి, దేవుడి లక్షణాల గురించి, దేవుడి అవలక్షణాల గురించి చెప్పండి అంటే 3 ఖచ్చితంగా చెప్తారు. సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రజెన్స్ ఎలా చెప్పుకుంటూ వెళ్తారు. సర్వజ్ఞానంట, సర్వశక్తిమంతుడంట, సర్వము ఉండేవాడు, సర్వవ్యాపి. సర్వవ్యాపి దేవుడు ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు, దేవుడు అంతటా ఉండాలి. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మని గురించి దేవుని వాక్యలేఖనం ఏం తెలియజేస్తున్నాడు? 139వ కీర్తన మనం చదివితే 7వ చరణంలో అక్కడ దేవుని వాక్యలేఖనంలో ఈ విధంగా ఉంటుంది: నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోదును. కీర్తనగారుడు అన్నాడు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశ మండలమునికి ఎక్కిన, ఆకాశమునికి ఎక్కిన, నువ్వు అక్కడున్నావు. పాతాళమునకు దిగిపోయిన, నువ్వు అక్కడున్నావు. సముద్ర దిగంతములకు వెళ్ళినా నువ్వు అక్కడ, ఒకవేళ నేను అక్కడ నివసించిన, నువ్వు అక్కడున్నావు. ఆకాశంకి వెళ్ళినా నువ్వు ఉన్నావు, పాతాళంలో పండుకున్నా నువ్వు ఉన్నావు, సముద్ర దిగంతంలో నివసించిన, అక్కడ వెళ్ళినా సరే నువ్వు ఉన్నావు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? నీ ఆత్మ నుండి నేను ఎక్కడ పారిపోగలను? ఆకాశంకి వెళ్ళినా, సముద్రంలోకి వెళ్ళినా, పాతాళంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు. సర్వవ్యాపి ఆయన, సర్వజ్ఞాని ఆయన. ఈ కీర్తనలో ఈ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్ముడు జ్ఞానముతో ఎలా బోధిస్తాడో చెప్తాడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. దేవుని ఆత్మ వలన మర్మములు బోధించుచున్నామంటాడు. దేవుని ఆత్మ మర్మములను తెలియజేసేది. సర్వజ్ఞాని. మనుషులకు లోపల హృదయంలో, వేరే వ్యక్తి హృదయం లోపల ఏముందో తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడుకు సమస్తం తెలుసు. సర్వజ్ఞాని. అన్నని వచ్చి అబద్ధం ఆడేశాడు, కానీ పేతురుకు తెలగపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని. ఎంతా తెలుసు అన్నయ్య చేసింది. సర్వజ్ఞాని. ఆయన సర్వశక్తిమంతుడు. చూడండి, పరిశుద్ధాత్ముడు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఈనాడు ప్రపంచంలో ఏ వైద్యుడు కూడా చేయలేడు. అంత శక్తిమంతుడు ఆయన. అటువంటి అద్భుతాలు జరిగించేవాడు పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు. ఈ పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు అద్భుతమైనవి, ఘనమైనవి, ఏ వ్యక్తి చేయలేడు. మరి ఈ పరిశుద్ధాత్ముడి గురించి మనం చదవాలి అంటే, వివరించుకోవాలి అంటే చాలా విషయాలు ఉంటాయి. ఈ పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు 2 మాటలు చెప్పి నేను వచ్చే వారం కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచుతాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీ పత్రిక ఒకసారి మనం ధ్యానిద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ వచనం ఒకసారి చదువుదామా? 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపుడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అందరూ తీశారా? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు చూడండి, దేవుని ఆత్మ విషయములను ఏం చేయడు? అంగీకరింపుడు. అవి అతనికి ఎలా ఉన్నాయి? అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మొదట్లో మనం అనుకున్నాం, కొంతమంది పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడతారు, పరిశుద్ధాత్మను దూషిస్తారు, విక్రింతల పాలు చేస్తారు, వెర్రితనంగా
అపాస్యంగా గేలిగా మాట్లాడతారు. ఎక్కడ పౌలు గారి ద్వారా దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని యొక్క విషయాలను, దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడానికి మారుగా ఆయన ఏం చేస్తాడంటే వ్యతిరేకిస్తాడు. అయితే అంగీకారం, లేదంటే వ్యతిరేకం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడో వ్యతిరేకిస్తాడు. మనుషులు 3 రకాలు: ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, శరీర సంబంధి అయిన మనుషుడు, ఆత్మ సంబంధి అయిన మనుషుడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎవరయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకుండా, యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం లేకుండా, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రాకుండా, లోకంలో ఉన్న వాటిని పూజిస్తూ, లోకంలో ఉన్న వాటిని కొలుస్తూ, ఆరాధిస్తూ, లోకానుసారంగా జీవించే వ్యక్తి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. 2వ రకం మనుషులు ఉన్నారు, శరీర సంబంధి అయిన మనుషులు. వీళ్ళెవరో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసు, క్రీస్తు ఏం చేశాడో తెలుసు, ఆయన సిలువ ఎలాగెక్కడో తెలుసు, పరిశుద్ధాత్మని గురించి తెలుసు, పరిశుద్ధాత్మ రుచి ఏంటో తెలుసు, పరిశుద్ధాత్మ ఫలాలు ఏంటో తెలుసు, రక్షణ తెలుసు, బాప్తిసం తెలుసు, ఏం ధరించుకోవాలో తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం అనుగ్రహిస్తాడో తెలుసు. అయినా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కాకుండా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా చలామణి అవుతూ శరీరానుసారంగా జీవించే వ్యక్తులు శరీరాను సంబంధమైన మనుషులు. వీళ్ళు దేవుని మందిరంలోనే ఉంటారు, దేవుని మందిరంలో అందరితో పాటే కలిసి కూర్చుంటారు, దేవుని మందిరం అందరితో పాటు కలిసి చప్పట్లు కొడతారు, దేవుని మందిరంలో అందరితో పాటు కలిసి ఆరాధన చేసి, దేవునికి స్తోత్రాలు చేసి, దేవునికి ప్రార్థన చేసి అన్నీ చేస్తారు. దేవుని మందిరం వెలుపలకు వెళ్ళిపోయిన తర్వాత శరీరానుసారంగా బ్రతుకుతారు. వీరు శరీరాను సంబంధమైన మనుషులు. 3, ఆత్మ సంబంధమైన మనిషి. దేవుని మందిరంలో బయట ఒకేలా ఉంటాడు. దేవుని మందిరంలో ఎలా ఆరాధన చేస్తాడో బయటికి వెళ్ళి కూడా దేవుని అలాగే ఆరాధన చేస్తాడు, సిగ్గుబాటు. దేవుని మందిరంలో ఎంత ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రభు అని ఒప్పుకుంటాడో, బయటికి వెళ్ళి కూడా ఎంతమంది ఉన్న ధైర్యంగా ఒప్పుకుంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రభువు, నా దేవుడు. కులానికి దడవడం, మతానికి దడవడం, వర్గానికి దడవడం, తెగకి దడవడం, ఏ అధికారికి దడవడం, ఏ ఒక్కరికి బెదరడో ఆత్మ సంబంధి అయిన మనిషి. ఈ పరిశుద్ధాత్మని గురించి దేవుడు పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మనుష్యాత్మను గురించి, లౌకిక ఆత్మని గురించి, దైవాత్మని గురించి మాట్లాడుతూ, ప్రకృతి సంబంధి అయిన మనుషుని గురించి దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మను అంగీకరించడం వ్యతిరేకిస్తాడు. అందుకనే కదా కొంతమంది అంటారు, వ్యతిరేకంగా చులకనగా మాట్లాడతారు. ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆత్మ సంబంధమైన విషయాలు వెర్రితనంగా ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటుంది ఫూలిష్ అని ఉంటుంది, ఫూలిష్నెస్. ఫుల్లో మాట్లాడుకో అంటారు చూడు, ఫూలిష్నెస్ అన్నమాట. సువార్త నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే వెర్రితనంగా ఉంది. పరిశుద్ధాత్మ సంగతులు వెర్రితనంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ సంగతులు వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఇంకా ఆయన అంటాడు చూడండి, అవి ఆత్మానుభవం చేతన వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇంకా వాళ్ళకి ఈ విషయాలు ఏం చేయబడవంటే గ్రహింపు అనేది ఉండదు, అంటే అర్థం చేసుకోలేదు. ముందు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడు. ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించలేడు, గ్రహించలేడు. గ్రహింపు లేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆయన చెప్తాడు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 10వ వచనం చదువుదామా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు, కానీ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతలోనున్న మనుష్యాత్మనికే కానీ మనుషుల్లో ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ఇప్పుడు ఆత్మను గురించి తెలుసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ ఉండాలి అని దేవుడు అంటున్నాడు పౌలు గారి ద్వారా. ఇప్పుడు నా గురించి తెలియాలి అంటే నా గురించి సంపూర్ణంగా ఒక వ్యక్తికి తెలియాలంటే ఆ వ్యక్తి నాతో ఉండాలి. ఒక 2 రోజులు నాతో ఉంటే నేనేంటి, నా ప్రవర్తన ఏంటి, నా మాటలేంటి, నా యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, నా యొక్క పనులు ఎలా ఉంటాయి, నా క్రియలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒక్కొక్కటి అర్థం చేసుకోగలడు.
ఒక వ్యక్తి గురించి తెలియాలి అంటే ఆ వ్యక్తి గురించి తెలియాలంటే ఆ వ్యక్తితో సహవాసం చేయాలి, ఆ వ్యక్తితో బంధం ఉండాలి. మరి పరిశుద్ధాత్మని గురించి తెలియాలి అంటే, పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలంటే ఆ పరిశుద్ధాత్ముడితో నువ్వు సహవాసం చేయాలి. పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయకుండా, పరిశుద్ధాత్మ విషయాలు నువ్వు ఆలోచన చేయకుండా, పరిశుద్ధాత్మ విషయాలు నీకు తెలియబడవు. ఎందుకంటే మనుషుడు ఆత్మ ఉంది కాబట్టి మనిషి ఆత్మ వాని యొక్క సొంత విషయాలనే వాళ్ళకి తెలియజేస్తుంది. దేవుని ఆత్మ విషయాలు మనిషి ఆత్మని చెప్పలేదు. కానీ దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు తెలియాలి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవునితో లీనమవ్వాలి. ఈ అధ్యాయంలోనే దయచేయబడిన అని ఉంటుంది. మనకు దయచేయబడిన అంటే ఉచితంగా ఇవ్వబడిన, ఉచితంగా ఇవ్వబడిన. దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఎలా ఇచ్చారు? ఉచితంగా ఇచ్చారు. రక్షణ ఎలా ఇచ్చారు? ఉచితంగా ఇచ్చారు. దయచేయబడిన అంటాడు, ఉచితంగా ఇవ్వబడిన. ఈ ఉచితంగా ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన విషయాలు మనం పరిశుద్ధాత్ముడిని కలిగి ఉంటే మనం చేసుకుంటాం. ఇంకా చూడండి, నేను 2 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 1 నుండి 5 వరకు. 1 నుండి 5 వరకు. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మీకు ప్రకటించిన వాడను కాను. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు సువార్తను ప్రకటించాను కదా. కొరింథీ సంఘమా, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు సువార్తను చక్కగా నేను ప్రకటించుకుంటూ వచ్చాను. నేను ప్రకటించిన ఈ సువార్త నా యొక్క వాక్చాతుర్యాన్ని ఉపయోగించి నేను చెప్పలా, నా జ్ఞానాన్ని ఉపయోగించి నేను చెప్పలా. పరిశుద్ధాత్ముడు ఏ విషయాలు మీకు బోధించమన్నాడో ఆ విషయాలను మీకు నేను బోధిస్తూ వచ్చాను. పౌలు గారికి చాలా జ్ఞానం ఉందండి. ఎందుకంటే అప్పుడే ఆయన గిలెల్ యూనివర్సిటీలో చదివాడు. అమలేల పాదాల క్రింద గిలెల్ యూనివర్సిటీలో చదివిన వాడు ఆయన. అటువంటి విద్యావేత్త ఏథెన్స్ పట్టణంలోకి వెళ్ళి, ఏథెన్స్ పట్టణం అందరూ మేధావులు, అందరూ జ్ఞానులే. ఈనాడు ప్రపంచంలో మేధావులు అంటే చెప్పేది ఎక్కడంటే ఏథెన్స్ పట్టణం. గ్రీకులు చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు ఎవరయ్యా, ఏ దేశంలో జ్ఞానవంతులు కనబడతారు, మేధావులు కనబడతారంటే లిస్టు చెప్తారు. అరిస్టాటిల్, సోక్రటీస్, పైథాగరస్ ఇలా బారుగా చెప్తారు. వీళ్ళందరూ గ్రీక్ దేశం వాళ్ళు. ఈ గ్రీక్ దేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మేధావితనాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళని ఓడించిన వాడు పౌలు. పరిశుద్ధాత్మ జ్ఞానం ముందు వాళ్ళ మేధావితనం, వాళ్ళ జ్ఞానం ఎంత మాత్రం పనికిరాల. ఈ రోజుకి చదువుకున్న వాడిని అడిగితే అరిస్టాటిల్ గురించి గొప్పగా చెప్తాడు. కానీ అరిస్టాటిల్ కన్నా, ఆయన జ్ఞానం కన్నా, మేధావితనం కన్నా గొప్పది పరిశుద్ధాత్మ జ్ఞానం. ఈయనంటాడు, నేను చదువుకున్నాను కదా, ఆ వాక్చాతుర్యాన్ని కానీ ఆ జ్ఞానాన్ని కానీ ఉపయోగించి నేను మీకు బోధించలా. నేను బోధించేటప్పుడు ఆయన అంటాడు, యేసుక్రీస్తుని అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. నాకు వాక్చాతుర్యం తెలియదు, నాకు జ్ఞానాతిశయంతో బోధించడం తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి తప్ప ఇంక నాకేది తెలియదు. నా యొక్క వర్తమానం యొక్క ముఖ్య కేంద్రం ఎవరంటే సిలువ. నేను వాక్యాన్ని బోధిస్తున్నానంటే నా వాక్యంలో ప్రముఖ స్థానం నేను దేనికి ఇస్తానంటే సిలువకి ఇస్తాను. సిలువ వేయబడిన యేసుక్రీస్తుకి ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభువారే నా యొక్క వాక్యానికి సెంటర్, ఆయనే కేంద్రం. ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప ఇంకా నాకేది తెలియదు. అందుకనే మీ వద్దకు నేను వచ్చేటప్పుడు ఎలా వచ్చాను ఆయన చెప్తాడు చూడండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. ఎలా ఉన్నాడంట ఆయన? భయంతో ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? ఇంకా బలహీనతో ఉన్నాడు. ఇంకెలా ఉన్నాడు? వణుకుతో ఉన్నాడు. ఏం తక్కువ అండి ఆయనకి? సువార్త ప్రకటించేటప్పుడు అంట ఆ కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు, వారికి సువార్తను వెల్లడి చేస్తున్నప్పుడు, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని తన యొక్క సువార్త సారాంశంలో కేంద్ర బిందువుగా చేసుకుని, సిలువని కేంద్ర బిందువుగా చేసుకుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఆయన భయముతో, బలహీనతతో, వణుకుతో వాళ్ళ మధ్య ఉంటూ వాక్యాన్ని ప్రకటన చేశాడంటే. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు 2 మీకు నేను చెప్తాను. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటంటే ఎవరైతే బలహీనలో వారిని బలపరుస్తుంది, ఎవరైతే వణుకుతారో వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది, ఎవరైతే భయంతో ఉంటారో వాళ్ళని బలపరుస్తుంది. బలహీనత ఉన్న వాళ్ళు ఏం చెప్తారండి వాక్యం? భయంతో ఉన్న వాళ్ళు ఏం చెప్తారండి వాక్యం?
వణుకుతో ఉన్నవాళ్ళు ఏం చెప్తారండి? వాక్యం. వణుకుతున్నవారు వాక్యం చెప్పలేరు, భయంతో ఉన్నవారు వాక్యం చెప్పలేరు, బలహీనతతో ఉన్నవారు వాక్యం చెప్పలేరు. ఆయన అంటాడు, నేను బలహీనుడిగా మీ మధ్యకు వచ్చా, భయంతో నేను మీ మధ్యకు వచ్చా, వణుకుతో మీ మధ్యకు వచ్చా, అయినా సువార్త ప్రకటన చేయడం మాత్రం నేను మారలా. భయముతోనూ వణుకుతోనూ బలహీనతలోనూ నేను మీ మధ్య నివసించి నేనేం చెప్పానంటే మీకు వాక్యాన్ని నేను ప్రకటించా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడయ్యా, ఏం కార్యం చేస్తాడు అంటే, ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారిని బలపరుస్తాడు. ఎవరైతే వణికిపోతూ ఉంటారో, సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి వణికిపోతూ ఉంటారో వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఎవరైతే బలహీనులుగా భయముతో వణుకుతూ ఉంటారో వారికి దేవుడు ఊతమిస్తాడు. ఎందుకు నేనున్నాను కదయ్యా. అమ్మా నీకేంటి సమస్య? ఏంటి సమస్యను బట్టి భయపడుతున్నావా? ఏంటి నీకున్న సమస్యను బట్టి నువ్వు వణికిపోతున్నావా? నీకున్న బలహీనతను బట్టి నువ్వు చింతించిపోతున్నావా, క్షీణించిపోతున్నావా? నేనున్నాను కదా, ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడిని కదా, మీలో నేనున్నాను కదా, పరిశుద్ధాత్ముడు నేనున్నాను కదా, లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు బలవంతుడు కదా, నీ లోపల నేను ఉన్నాను కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బలహీనతతో ఉన్నానని చింతిస్తున్నావు? ఎందుకు బలహీనతతో ఉన్నానని క్షీణించిపోతున్నావు? ఎందుకు వణికిపోతున్నావు? నా యువత దయ్యాలు కూడా వణుకుతున్నాయి కదా, నువ్వు ఎందుకు వణకాల్సిన అవసరం వచ్చింది? నువ్వు నా బిడ్డవు కదా, నా యొక్క పరిశుద్ధాత్మ నీతో ఉంది కదా, ఈ లోకాన్ని చూసి నువ్వు ఎందుకు వణకాలి? ఈ ప్రజలను చూసి నువ్వు ఎందుకు వణకాలి? వారికి ఉన్న అధికారాలను చూసి నువ్వు ఎందుకు వణకాలి? వారికి ఉన్న జ్ఞానాన్ని చూసి నువ్వు ఎందుకు వణకాలి? నిన్ను ఓడిపోనిచ్చే దేవుని కాదు కదా. నీకు వణుకు ఉన్నా, భయము ఉన్నా, బలహీనత ఉన్నా, పరిశుద్ధాత్ముడై ఉన్న నేను నీ లోపల ఉన్నా, నిన్ను బలపరిచి నిన్ను నిలబెట్టి శక్తిమంతుడిగా చేసి వాడుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చేసేది అది మొదటిది. ఈరోజు నీకు బలహీనత ఉందా? పరిశుద్ధాత్ముడు అంటాడు, నీ బలహీనతలోనే నా బలాన్ని ఇస్తా నీకు. ఈరోజు నీకున్న కఠినమైన గడ్డుకరమైన పరిస్థితిని బట్టి వణికిపోతున్నావా? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, వణుకుతున్న నేనే లేడి కాళ్ళ వలె చేసి నిలబెడతా. భయంతో ఉన్నావా? భయాన్ని పారద్రోలేలా ధైర్యవంతుడిగా నిలబడేలా నేను చేస్తా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అంటారు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చేంత వరకు కూడా మీరేం చేయండి, ఉపవాసం అన్నాడు. అప్పటి వరకు శిష్యులందరూ కూడా ఎలా ఉన్నారు? భయంతో ఉన్నారు, వణుకుతున్నారా? అయ్యా, పేతురు గారి దగ్గరికి ఒక చిన్నపిల్ల వచ్చి, నువ్వు గలిలయుడు కదా, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అక్కడవు కదా, నేను నిన్ను చూశానంటే ఆయన అంటాడు, లేదు 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 లేదు, అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. భయం, వణుకు, చంపేస్తారేమని. అదే పేతురు, అదే శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పెంతెకొస్తు పండుగ నాడు నిలబడి వాక్యాన్ని చెప్పాడు. ఏ ప్రజల ముందు అయితే భయపడ్డాడు, అదే ప్రజల ముందు నిలబడి ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని చెప్పాడు. 3000 మంది మారు మనసు పొందారు. పరిశుద్ధాత్ముడు చేసే కార్యం అది. మొదటిదిగా పరిశుద్ధాత్ముడు చేసేది ఏంటి అంటే, మనలను శక్తిమంతులుగా చేస్తాడు, ధైర్యవంతులుగా చేస్తాడు. మనకున్న బలహీనతలో, మనకున్న వణుకులో, మనకున్న భయంలో మన లోపల ఉండి మనలను బలపరిచి వెళ్ళు అని ముందుకు నెడతాడు. రెండోదిగా చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 6వ వచనం మనం చదువుకుందాం, ఈ మాట చెప్పుకుని ముగించుకుందాం. 6వ వచనం 2:6, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం, అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్పుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించును, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. ఒకటి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన బలహీనతలో బలాన్ని ఇస్తాడు, మన వణుకులో ధైర్యాన్ని ఇస్తాడు, మన భయంలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఓదార్పునిచ్చి నడిపిస్తాడు. 2, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పరిపక్వతలోనికి నడిపిస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు తన బిడ్డలను, పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలను పరిపూర్ణులుగా చేస్తాడు. మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్. కొంతమంది వయసుకు వచ్చినప్పుడు పిల్లలు అంటారు, మెచ్యూర్ అయిందండి అంటారు. వయసుకు వచ్చింది, పరిపక్వత చెంది. పరిశుద్ధాత్ముడు చేసే రెండో కార్యం ఏంటంటే
పరిశుద్ధాత్ముడు తన బిడ్డలను పరిపక్వతలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే క్రైస్తవుడు పరిపూర్ణతలోనికి, పరిపక్వతలోనికి నడిపించబడలేడు. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. దేవుని మందిరం నుండి బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, దేవునికి ప్రార్థన చేయకూడదు అనిపిస్తుంది. ఎదురవుతున్న ఆటుపోట్ల వల్ల, అలల వల్ల, తుఫాన్ల వల్ల దేవుని మందిరానికి దూరం అయిపోయి, దేవుని ఆత్మకి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. పరిశుద్ధాత్మ లేకపోతే వాటిని తట్టుకుని నువ్వు పరిపక్వతలోనికి రాలేవు. నువ్వన్నీ తట్టుకుని ఆత్మీయంగా దేవుళ్ళు నిలబడి ఎదగాలి, సాగాలి అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఓటమి వచ్చినా, శత్రువే అపవాది ఎదురుగా నిలబడిన పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను పరిపూర్ణంగా చేసి పరిపక్వతలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకని ఈయన అంటాడు, పరిపూర్ణుల మధ్య నేను జ్ఞానమును బోధించుచున్నాను అంటాడు. ఇది లోకానుసారమైన జ్ఞానం కాదు. లోకాధికారులకి ఎవరికి ఇది తెలియదు. ఈ లోక సంబంధమైన అధికారులకి ఎవరికి ఈ జ్ఞానం గురించి తెలియదు. ఈ లోకంలో అధికారులకి మనుష్యాత్మ ఉంది కాబట్టి మనుష్య జ్ఞానం వారికి ఉండొచ్చు, లోక జ్ఞానం ఉండొచ్చు. లౌకిక ఆత్మ ఉంది కాబట్టి లోకంలో లోక జ్ఞానం ఉండొచ్చు. మనుష్య జ్ఞానం, లౌక జ్ఞానం వారికి ఉండొచ్చు. మనుష్యాత్మ, లోకాత్మ, మనుష్య జ్ఞానం, లోక జ్ఞానం ఇవ్వచ్చు. కానీ లోకాధికారులకు ఎవరికి తెలియంది మర్మమయ్యున్న జ్ఞానం, మరుగయ్యున్న జ్ఞానం, దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం పరిపూర్ణతలోనికి, పరిపక్వతలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని బోధిస్తున్నా. చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఈ పరిశుద్ధాత్మ జ్ఞానం అంట, దేవుని జ్ఞానం అంట, మరుగయ్యున్న జ్ఞానం అంట, రహస్య జ్ఞానం, రహస్య జ్ఞానం, దాగి ఉన్న జ్ఞానం. ఇంకో బైబిల్లో నేను చూస్తే, తెలుగు బైబిల్లో దాగి ఉన్న జ్ఞానం, రహస్య జ్ఞానం. రహస్య జ్ఞానాన్ని, దాగి ఉన్న జ్ఞానాన్ని దేవుడు తన బిడ్డలకు ఇచ్చి వారిని పరిపక్వతలోనికి నడిపించడానికి ఇష్టపడి ఇచ్చి వారిని ఏం చేస్తున్నాడంటే పరిపూర్ణులుగా వారిని చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి శిష్యులతో అంటారు, శిష్యులారా నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నా కానీ వాళ్ళకి చెప్తే ప్రజలకు, సామాన్య ప్రజలకు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, నేను మీతో ఏకాంతంగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన విషయాలు పంచుకుంటా, అవి మీకు అర్థం అవుతాయి. ఆ సామాన్య ప్రజల ముందు చెప్తే వాళ్ళకి అర్థం కావు, కానీ నేను మీకు చెప్తా, మీరు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జరిగించగలరు. ఇప్పుడు ఈ మరుగయ్యున్న జ్ఞానం, దాగి ఉన్న జ్ఞానం, మర్మమయ్యున్న జ్ఞానం, లోక అధికారులకు ఎవరికి తెలియని జ్ఞానం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సేవకులలో నుండి తెలియజేస్తాడు. ఈ జ్ఞానము ద్వారా బోధ విన్నప్పుడు ప్రజలు ఏమవుతారంటే పరిపక్వతలోనికి వెళ్తారు. పరిపక్వత. కొంతమంది చూడండి ఎంత మెచ్యూర్డ్గా ఉంటారు విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ. కొంతమంది చూడండి సేవకులు అంటారు, వీళ్ళు ఎంతకాలం వచ్చిన ఇంతేనండి, వీళ్ళు ఎంతకాలం వచ్చిన ఇంతేనండి. తల్లిదండ్రులకి ఒక పుట్టిన బిడ్డ ఎదక్కపోతే ఎంత బాధ ఉంటుందో, మరుగుజ్జుగా ఉంటే ఎంత రోజు అదొక నరకలా ఉంటుంది. చూసి మదన పడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. ఏంటి వీడు ఎదగట్లేదు, వీడు మరుగుజ్జుకున్నాడు, ఎదుగు బొదుగు లేదు, ఎలా ఉన్నాడేంటి పుట్టిన బిడ్డ. పరిపక్వత లేనప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను చూసి నన్ను చూసి అదే అనుకుంటాడు, అయ్యో పరిశుద్ధాత్మ దేవుణ్ణే వారిని పరిపక్వతలోనికి నడిపించడానికి, పరిశుద్ధాత్ముడైన నేనే పరిపక్వతలో నడిపించడానికి ఇష్టపడుతున్నాను, కానీ వారు నాకు అవకాశం ఇవ్వట్లేదే. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు, ఏదో చప్పులు కొడుతున్నారు, ఏదో ఆరాధన చేస్తున్నారు, ఏదో ఉపవాసం ఉన్నారు, ఏదో కానుకలు వేస్తున్నారు, ఏదో వస్తున్నారు, నామకార్థంగా వెళ్ళిపోతున్నారే. నన్ను హృదయంలోనికి ఆహ్వానించి నేను నా యొక్క కార్యాన్ని జరిగించేలా, వారి పరిపూర్ణులుగా చేసేలా, పరిపక్వతలోనికి నడిపించేలా, మర్మమయ్యున్న జ్ఞానం వారి హృదయంలో పెట్టేలా, దాగి ఉన్న జ్ఞానం వారి హృదయంలో పెట్టేలా వారు నాకు అవకాశం ఇవ్వట్లేదే. పరిశుద్ధాత్ముడు మర్మమయ్యున్న, దాగి ఉన్న రహస్యమైన జ్ఞానము ద్వారా మనలను పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఆయన కార్యం చేస్తాడు, పరిపక్వతలోనికి ఆయన నడిపిస్తాడు. ఎన్ని వచ్చినా తట్టుకుని నిలబడేలా, దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండేలా చేస్తాడు. అటువంటి పరిశుద్ధాత్ముడిని ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి ఆశీర్వాదాలు వారి జీవితంలో ఎల్లవేళలా కలిగి జై జీవితంలో వారు ముందుకెళ్తారు. ఈనాడు ఒకవేళ పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు
నువ్వు బలహీనతలు ఉన్నప్పుడు నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు, వణుకుతున్నప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు, ఉన్నప్పుడు దేవుడే వెన్ను తట్టి నిన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం శక్తిమంతుడిగా నిన్ను చేస్తాడు. రెండవదికి నిన్ను పరిపూర్ణుడిగా చేస్తాడు, పరిపక్వతలోనికి నడిపిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేసేలా ఆయన యొక్క చిత్తానికి నువ్వు విధేయత చూపితే, దేవుడే నిన్ను బలవంతుడిగా చేసి ధైర్యాన్ని ఇచ్చి బలపరిచి తన సాక్షిగా నిలబెట్టుకొని పరిపూర్ణుడిగా చేస్తాడు, తన యొక్క మహిమ కొరకు సిద్ధపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక.